సార్ కేటీఆర్ గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఫస్ట్ టైం ఆయన వైసీపీ ఓటమి పైన రియాక్ట్ అయ్యారు. జగన్ గారు ఓడిపోయినప్పటికీ 40% ఓటింగ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. షర్మిల గారిని కేవలం ఒక అంటే వాడుకున్నారే తప్పితే ఆమె పాత్ర ఏం పెద్దగా లేదు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. అయితే ఏ విధంగా చూడొచ్చు ఆయన వ్యాఖ్యల్ని? ఈవెన్ ఆయన బీఆర్ఎస్ ఓటమి పైన కూడా రెస్పాండ్ అయ్యారు. మీరేం చెప్తారు సార్? కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఒక రకంగా కేటీఆర్ ఫస్ట్ టైం ఆత్మవిమర్శ చేసుకోవడం, అట్లాగే జగన్ పరిపాలనకు సంబంధించి రియాక్ట్ అవ్వడం, అట్లాగే ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడడం, అట్లాగే చంద్రబాబు ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే దాని మీద రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా కేటీఆర్ చేశాడు. సో అందులో కొన్ని సంచలనమైన విషయాలు కూడా ఆయన మాట్లాడాడు. ముందుగా చెప్పుకోవాల్సింది ఫిరాయింపులు అనేది కాంగ్రెస్లోకి తన వాళ్ళు ఆల్రెడీ 6 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీ, 6 మంది ఎమ్మెల్సీలు, 7 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. చాలామంది నాయకులు వెళ్ళిపోయారు. మేయరు విజయలక్ష్మి, కేకే ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా కూడా ఒక 20 మందిని లాగేసే పరిస్థితిలో ఉన్నారు. మొన్న చంద్రబాబును కూడా ఒక 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు. సో ఈ కాంటెక్స్ట్లో దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో బదనాం చేస్తే కొంత ఇదవుతుంది. అట్లాగే ఒక ఇండియా కూటమికి సంబంధించిన ఇతర పార్టీలని కూడా ప్రెజర్ చేయగలిగితే కొంత ఏమన్నా ఆగుతుందా అనేది వాళ్ళకున్న ఇది. అట్లాగే లీగల్గా దీని మీద ఏం చేయొచ్చు, ఈ విషయాలను కూడా మాట్లాడారు. సో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడింది ఏంటంటే, ఫిరాయింపుల్ని స్టార్ట్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి. సో కాంగ్రెస్ పార్టీనే ఇది చేసింది. మేము తీసుకున్నాం కానీ ఒకేసారి 3 4 అలా తీసుకున్నాం. వీళ్ళలాగా ఒక్కొక్కరికి వెళ్ళి కండువ కప్పి ఇలా మేము చేయలేదు అనే తేడా కూడా చెప్పాడు. ఇక్కడ కేటీఆర్ మీద కూడా విమర్శ ఉంది. మీరెందుకు తీసుకున్నారు? ఒక్కరిని తీసుకున్నారా, 3 తీసుకున్నారా? అంటే ఒకేసారి చంపేసాం మేము, మీరు కొంచెం చంపుతున్నారు అన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏమీ కరెక్ట్గా లేదు. బేసిక్గా ఏం తేడా లేదు కదా. కేసీఆర్ కూడా అదే చేశారు. నిజానికి కేసీఆర్కి అవసరం కూడా లేదు. 88 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా కేసీఆర్ కాంగ్రెస్ని ఖాళీ చేసే కార్యక్రమం చేశాడు. ఇటు తెలుగుదేశం వాళ్ళని లాక్కున్నాడు, ఇటు చివరికి సిపిఐ వాళ్ళని కూడా వదలలేదు. సో అంత అవసరం ఏముంది కేసీఆర్కి? అంటే అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో మీరు చేస్తే కరెక్టు, రేవంత్ రెడ్డి చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఇంకా రేవంత్ రెడ్డికి బలం కూడా తక్కువ ఉంది. సో రెండోది, మీరు డే 1 నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్తున్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆలోచించినప్పుడు ఆయన మన ప్రభుత్వాన్ని కూల్చేది, వాళ్ళ పార్టీని మనం ఖాళీ చేద్దామని ఆయన అనుకోవడంలో తప్పు లేదు కదా. సో అందువల్ల ఇక్కడ కేటీఆర్కి ప్రాబ్లం ఏంటంటే, మేము గతంలో చేసింది తప్పే అని అయితే ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన విమర్శించే ఒక మోరల్ ఏదైతే ఉండదు. నెక్స్ట్ ఎప్పుడు చేయరా, వీళ్ళు చేయరా ఇంకా రాబోయే కాలంలో. ఎందుకంటే అన్ని పార్టీలు చేస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రత్యర్థుల్ని ప్రతిపక్షాలని చంపేసి రాజకీయాలు చేయడం అనేది ఇవాళ ఇండియాలో ఉండే ప్రధానమైన కల్చర్. మోడీ దగ్గర నుంచి అందరూ చేసే పని ఏంటంటే, ప్రతిపక్షాలను బతికించి పోరాటం చేద్దాం అనేది ఎవరికి లేదు. ప్రతిపక్షాలను చంపేసి పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అందుకనే మోడీ ముక్త కాంగ్రెస్ అని అన్నాడు. ముక్త కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ అనేది ఉండాలి కదా, ప్రతిపక్షం ఉండాలి కదా. సో ప్రతిపక్షం లేకుండా చేయడమే మోడీ ఇదయ్యాడు, అది ఫెయిల్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుందంటే, అధికార పక్షం వర్సెస్ ప్రజలుగా నెరేటివ్ మారిపోతుంది. ఓకే, అందుకని అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అనేక రకరకాల సంఘాలు, రకరకాల పౌర సమాజంలో ఉండే అనేక సంఘాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉండాలో, ప్రతిపక్షం ఉంటేనే వీళ్ళ తప్పులు కూడా బయటకు వస్తాయి. లేదంటే మనం చేసేదంతా కరెక్ట్ అని ఒక అహంకారం పెరిగిపోతుంది. సో అది గుర్తించట్లేదు పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా. ఏంటంటే అంత ఓపిక లేదు ఎవరికి. సో ప్రతిపక్షాలను చంపేసేది ఈజీగా కనిపిస్తూ ఉంది రకరకాల పద్ధతులు. రెండోది ఏంటంటే, గతంతో పోలిస్తే గతంలో పార్టీ లాయల్టీ అనేది ఉండేది, ఇవాళ ఎవరికి లేదు. పార్టీ లాయల్టీ కూడా లేదు. వాళ్ళ ప్రయోజనాలే ప్రధానమైన. ఈ కాంటెక్స్లో ఆయన ఫిరాయింపుల మీద చెప్పింది ఏమీ కన్విన్సింగ్గా లేదు. బట్ ఆయన లీగల్గా వెళ్తాము, సుప్రీంకోర్టులోకి వెళ్తామని హరీష్ రావు కూడా చెప్పాడు. సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది. దాని ప్రకారం ఏంటంటే,
ఎవరైనా ఇట్లా పార్టీ ఫిరాయిస్తే వితిన్ 3 months లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనేది అంటున్నారు. అలాగే రాష్ట్రపతిని కలిసే ఉద్దేశంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇక జగన్ గురించి చాలా సంచలనమైన విషయాలు చెప్పాడు. జగన్ హీరో, షర్మిల జీరో అన్నట్టుగా చెప్పాడు. షర్మిల ఒక పావులాగా జగన్ను ఓడించడానికి వీళ్ళు వాడుకున్నారు తప్ప షర్మిలకి అంత సీన్ లేదు అని చెప్పారు. అలాగే జగన్ ఓడిపోవడం మాకు ఆశ్చర్యమైంది, ఎందుకంటే మాకున్న నివేదికలన్నీ కూడా జగన్ ఖచ్చితంగా గెలుస్తాడని వచ్చాయి. బట్ జగన్ 2,70,000 కోట్ల ప్రజలకు పంచినా కూడా ఓడిపోవడం అనేది మమ్మల్ని షాక్కి గురి చేసిందనేది కూడా ఆనెస్ట్గా ఒప్పుకున్నాడు. దీనికి కారణాలు ఏంటనేది కూడా తెలియట్లేదు అనేది, ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడాడు ఇండైరెక్ట్గా. సో అంటే ఛాన్స్ లేదు, జగన్ ఓడిపోయే ఛాన్స్ లేదనేది మాట్లాడాడు. అట్ ద సేమ్ టైం 40% ఓట్లు రావడం మామూలు విషయం కాదు, జగన్ అది సాధించగలిగాడు అనేది కూడా జగన్ విషయంలో చెప్పాడు. సో ఓవరాల్గా ఇటు షర్మిలని చంద్రబాబు వాళ్ళు వాడుకున్నారనేది చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేస్తుంటే కూడా రిజల్ట్స్ వేరే రకంగా ఉండేది అనేది కూడా చెప్పాడు. సో అందులో ఆయన చెప్పిన దాంట్లో ఓవరాల్గా వాస్తవం అయితే ఉంది. ఎందుకంటే కూటమిగా వీళ్ళు చేరడం అనేది పోలరైజేషన్ ఆఫ్ ఓట్లు జరిగింది, కమ్మ కాపు కాంబినేషన్ వర్కౌట్ అయింది, ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. జగన్ పట్ల వ్యతిరేకత అనేది పోలరైజ్డ్గా ఒక కూటమికి రావడం అనేది కూడా జరిగింది. చీలిపోయింటే వచ్చేది కాదు, ఎందుకంటే 40% ఓట్లు అనేది ట్రెడిషనల్గా వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకు, అదేమీ చిక్కు చెదరలేదు. ఎక్స్ట్రాగా రావాల్సింది ఇటు షిఫ్ట్ అయింది కూటమికి. సో అంతవరకు వాస్తవం. ఇక రెండోది ఏంటంటే తమ ఆత్మవిమర్శ కూడా చేసుకున్నాడు కేటీఆర్. ఒకటి, మేము ప్రజలకైతే దూరమయ్యాము, అది మేము తప్పే, ప్రజలు ఓడించిన దానికి ప్రజల్ని తప్పుపట్టి లాభం లేదు, మా తప్పులు ఉన్నాయి, మేము ప్రజలకు దూరమయ్యామన్నారు. అలాగే మేము చేసిన మంచిని చెప్పుకోవడంలో, అభివృద్ధిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాము. అందుకనే చెప్పుకోకపోయినా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల మాకు బలమైన ఓట్ బ్యాంకు కనిపించింది, మేము అన్ని స్థానాలు గెలవడం అనేది అభివృద్ధికి అది కారణం. బట్ మేము దాన్ని రూరల్ ఏరియాలో మిగతా చోట్ల ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అయినాము అనేది చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కర్నూలు చావుకు అనేక కారణాలుగా, మా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా ప్రొజెక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. మాకు ఆత్మవిశ్వాసం ఉండద్దా, 10 ఏళ్ళుగా మేము అనేక విజయాలు సాధించాం, అందువల్ల మాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బలంగా పెరిగింది, దాన్ని అహంకారంగా చేశారు అనేది ఒకటి చెప్పాడు. అట్లాగే బీఆర్ఎస్ పేరు పెట్టడం అనేది చాలామంది అంటున్నారు, కానీ మేమైతే దాన్ని ఒప్పుకోవట్లేదు. టీఆర్ఎస్ ఉంటే మేము గెలుస్తాం అనేది ఏమీ లేదు, గ్యారంటీ లేదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఏదేమైనా మాకు కాంగ్రెస్కి 4 లక్షలే తేడా, మాకు 39 సీట్లు గెలుచుకున్నాం. ఒక 14 చోట్ల కేవలం 6,000 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ గెలిచింది. సో అనేది ప్రధానంగా చెప్పాడు. అయితే ఇంకొన్ని ఆయన ఒప్పుకోని విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా అహంకారం అనేది కనబడుతుంది. ముఖ్యంగా నిర్బంధం అనేది విపరీతంగా ప్రజల మీద కావచ్చు, ప్రతిపక్షాల మీద కావచ్చు తీవ్ర నిర్బంధాన్ని పెట్టడం, డెమోక్రటిక్ ఉద్యమాలను కూడా అణిచివేయడం, చివరికి పౌరహక్కుల నాయకులైన అరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టడం, ధర్నా చౌక్ లేకుండా మూసేయడం, ఇలాంటి అనేక నిరంకుశ చర్యలు అయితే ఖచ్చితంగా చేశారు. అట్లాగే కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడం, ఎవరికి కూడా ఆయన అసలు రాకపోవడం సెక్రటేరియట్కి, ఇవన్నీ కూడా, అట్లాగే ప్రెస్ మీట్లో కూడా విలేకరులతో చాలా దారుణంగా మాట్లాడడం, ఈవెన్ కేటీఆర్ కూడా సెకండ్ టర్ము ఇలాగే మాట్లాడడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మేబీ కొన్నిసార్లు ఏంటంటే బహిరంగంగా కొన్ని చెప్తారు, కొన్ని వాళ్ళ ప్రైవేట్ మీటింగ్లో మాత్రమే ఒప్పుకుంటారు. ప్రతి రాజకీయ పార్టీ అయినా ఏంటంటే ప్రజలకి అన్నీ చెప్పరు, వాళ్ళు తాము నిజంగా ఏమనుకుంటారనేది చెప్పరు, తాము ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అదే చెప్తారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో అందువల్ల ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు కొంతవరకు బిగినింగ్లో ఏమో కేసీఆర్ ఏం మాట్లాడాడు, వీళ్ళు ఒక పాలిచ్చే దీన్ని బర్రెని వదిలేసి ఒక దున్నపోతుని తెచ్చుకున్నారు అన్నాడు. అంటే ప్రజలు మోసపోయారని, తర్వాత మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచారన్నాడు. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడట్లేదు. అంటే కొంత ఇవన్నీ కూడా మనకు బూమెరాంగ్ అవుతుంది, ప్రజలు నిందించడం కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశం ఇప్పటికి వచ్చినట్టుంది ఎంపీ ఎలక్షన్ల తర్వాత.